సింగిల్ స్టారింగ్ శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్, డైరెక్టెడ్ బై కార్తిక్ రాజు. మొన్ననే చూసా భయ్య సినిమా, సూపర్ అదిరిపోయింది అసలు సినిమా. అసలు నేను కోర్స్ ఏదో అంత హైప్ అంటే రిలీజ్ ముందు అంతగా దీని గురించి అంత మాట్లాడుకోలేదు, కానీ ఫస్ట్ డే వెళ్ళాను, సూపర్ అనిపించింది అసలు. నాన్ స్టాప్ ఫన్, స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు, లాస్ట్ షాట్ వరకు కామెడీయే. అంటే వాళ్ళు ఆఫ్కోర్స్ రిలీజ్ ముందే చెప్పారు నవ్విస్తాము. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువ, 2 hours 9 minutes అంతే. అసలు మీకు టైం వేస్ట్ కూడా అనిపించదు, ల్యాగ్ ఉంది, ఎక్కువ టైం తీసుకుంటున్న సినిమా ఏం లేదు. 2 hours 9 minutes షార్ట్, అసలు చాలా క్రిస్ప్, ఎంత అవసరం అంతే. 2 hours సినిమా అయిపోతుందంటే ఇంకా అది కూడా అందులో 1 hour 40-45 minutes మొత్తం ఇంకా కామెడీయే. అన్నీ వన్ లైనర్, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీను డైలాగు. ప్రతి సీన్లో జనాలు నవ్వుతూనే ఉన్నారు. నాకు ఎలాగో నచ్చింది. బట్ నేనేంటంటే సెకండ్ టైం కూడా వెళ్ళాను సినిమా, ఏంటి జనాలు ఏ సీన్కి నవ్వుతున్నారు, జనాలు అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ నవ్వారు, అన్ని సీన్కి నవ్వారు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా బాగుంది, సినిమా నిజంగా బాగుంది, టైంపాస్ అయిపోతున్నది, బోర్ కొట్టలేదు. ఆ 2 hours 10 minutes అంతా అలా గడిచిపోయింది. వావ్ అనిపించిన మంచి టాక్, జనాలు నచ్చుకున్నారు. ఎందుకు సినిమా నచ్చిందంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వు రావట్లేదని అలాంటి సీనే లేదు, మొత్తం నవ్వించాడు. ఎందుకు? ఇద్దరు యాక్టర్స్, శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, వీళ్ళిద్దరు జోడీ యాక్చువల్గా సామజవర గమనాలో క్లిక్ అయింది. కులమేనా బలగం అనే ఆ క్యారెక్టర్, కులశేఖర్ క్యారెక్టర్, సామజవర గమన క్లైమాక్స్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ గారు సూపర్ చేశారు అసలు. అది సూపర్ అంటే సూపర్. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ సామజవర గమన సినిమాలో ఆ డైలాగ్ ఒకటి, ఆ డైలాగ్స్, ఆ క్యారెక్టర్, కులశేఖర్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందంటే మన ట్విట్టర్లో ఫ్యాన్ వార్లు జరుగుతుంటాయి, పొలిటికల్ ఫ్యాన్ వార్లు, హీరో ఫ్యాన్ వార్లు కూడా ఆ మీమ్ వాడతారు. ఏంటి, ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, బజ్జీ అంటారా, అంత వర్స్ట్గా ఉంది, మిల్లిగానన్నా వంటోడు మన క్యాస్టాడే, బజ్జీ సూపర్ రా, బజ్జీ సూపర్. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యాయంటే ఫ్యాన్ వాళ్ళు కూడా ఇవి వాడేస్తున్నారు. సో ఆ వెన్నెల కిషోర్ గారు ఈ శ్రీ విష్ణు ఈ కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్, కొలీగ్స్, బ్యాంక్ ఎంప్లాయీ ఈ సినిమాలో, సింగిల్ అనే సినిమాలో. అండ్ సూపర్ అసలు స్టార్టింగ్ లాస్ట్ వరకు ఇద్దరు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అనమాట వెన్నెల కిషోర్ గారికి. అసలు ఫుల్ కామెడీ అంటే కామెడీ, నవ్వు, డైలాగులు. ఇది కొన్ని ఏంటంటే సీనియర్ హీరో తలకు డైలాగులు, ఆ డైలాగ్ని శ్రీ విష్ణు గారు ఇమిటేట్ చేయడము, సిచ్యువేషనల్ కామెడీ బాగా వర్క్ అయింది. ఎగ్జాంపుల్ మీకు బాలయ్య గారిది లెజెండ్ సినిమా డైలాగ్, ఒకసారి మావయ్య అనమ్మ, ఆ డైలాగు అది బాగా ఇమిటేట్ చేశారు. కొన్ని శ్రీ విష్ణు గారిలో ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే అతను కొన్ని మామూలు డైలాగ్స్ని కూడా అతని టోన్తో, అతని డైలాగ్ డిక్షన్తో, డెలివరీతో, అతని స్టైల్లో దాన్ని కామెడీ చేయగలడు అనమాట. ఇప్పుడు కొన్ని డైలాగ్ అంటే కొన్ని సౌండ్ యాడ్ చేస్తాడు, కొంచెం వెరైటీగా ఉంటుంది ఆ సౌండ్. ఒక డైలాగ్కి సౌండ్ పెడతాడు అనమాట, ఆ సౌండ్లోనే మీకు నవ్వు వస్తుంది. కొన్ని డైలాగ్స్ పూర్తిగా చెప్పడు, లైట్గా చెప్పి వదిలేస్తాడు అనమాట. డైరెక్ట్ అంటే గట్టిగా చెప్పడు, లైట్గా చెప్తాడు, అది ఆడియన్స్కి వినపడుతుంది. ఆ వినపడగానే జనాలు నవ్వేస్తారనమాట. ఆయన ఏంటంటే గట్టిగా కొన్ని డైలాగులు, కామెడీ డైలాగ్సే గట్టిగా చెప్పడం అనమాట, చాలా మెల్లిగా చెప్తాడు. అంటే ఏదో మింగేసినట్టు చెప్తాడు, అది క్లిక్ అయిపోతుంది అనమాట. అది అతని స్ట్రెంగ్త్. ప్రతి యాక్టర్కి ఒక స్ట్రెంగ్త్, శ్రీ విష్ణు గారికి ఇదే స్ట్రెంగ్త్. కొన్ని డైలాగ్స్ డైరెక్ట్గా చెప్పకుండా లైట్ టోన్లో చెప్పడం, కానీ జనాలకి అర్థమైపోయి నవ్వు రావడం, సూపర్. అది ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్లో డైలాగ్ ఉంటుందన్నమాట, వెన్నెల కిషోర్ గారు అడుగుతారనమాట శ్రీ విష్ణుని, పౌరాలు ఏంటి ఎగరట్లేదు, దానికి కొంచెం మందు పోసాబయ్యా అంటారు, లైట్గా అంటాడు. నేను చెప్తే నవ్వు రాదు, మీ థియేటర్లో వెళ్ళండి, అతను చెప్పినప్పుడు మీకు నవ్వు రాకపోతే అప్పుడు చెప్పండి. అసలు అంతే నాన్ స్టాప్ భయ్యా స్టార్టింగ్. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఈ కామెడీ సినిమాలకి అంత స్టోరీ వెతకాల్సిన అవసరం లేదు. స్టోరీ ఏంటంటే ఏం లేదు, ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్, వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు. అతని క్యారెక్టర్ పేరు విజయ్. అతనికి ఒక అమ్మాయి నచ్చుతుంది, ఆ అమ్మాయి పేరు కేతికా శర్మ. ఆ అమ్మాయి ఏంటంటే ఆడి షోరూంలో కస్టమర్ రిప్రజెంటేటివ్. అయితే ట్రై చేస్తాడనమాట, బట్ అమ్మాయి పడదు, బట్ ఏదో సాయం చేస్తాడు, లాస్ట్లో పడుతుంది. ఈ లోపల అతనికి ఇంకో అమ్మాయి ఇష్టపడుతుంది, కానీ అతనికి రెండో అమ్మాయి ఇవానా హీరోయిన్, అతను నచ్చదు, కానీ ఆ అమ్మాయి ట్రై చేస్తుంటుంది. సో మొత్తం లాస్ట్లో ఏమవుతుంది అంటే ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడో, ఎవరితో సెట్ అవుతాడు ఏం అవ్వదు, సింగిల్ టైటిల్ జస్టిఫై అవుతుంది అనమాట.
ఎవరికి సెట్ అవ్వడు, ఎవరితో సెట్ అవ్వదు, సింగిల్గానే మిగిలిపోతాడు. అది సింగిల్ తలకు జస్టిఫికేషన్ సినిమా. ఎండ్లో కూడా ఇంకా ఎవరితో సెట్ ఉందో సింగిల్గానే అట్లా ఎవరితో సెట్ అవ్వకుండా సింగిల్గానే అలా సినిమా అలా ఎండ్ అయిపోతుంది. సో అది అండ్ ఈ సెకండ్ హీరోయిన్ ఇవానాకి ఆ హీరో శ్రీ విష్ణుకి ఏదో ఒక లింక్ ఉంటుందన్నమాట. ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఒక 15 minutes కొంచెం ఆ ఎమోషనల్ సీన్ ఎందుకు అవసరం లేదు కదా, తీసేసినా బాగుండు, ఆ సినిమాలో ఆ సీన్లో ఇంకేదైనా వేరే కామెడీ ఏదో సెట్ బాగుండేది అలా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ ఎమోషనల్ సీన్ అంతగా అవసరం లేదు అనిపించింది. అంటే ఆ ఎమోషన్ సీన్ ఏంటంటే పెద్దగా పేర్లేదన్నమాట, అంత డెప్త్ అనిపించలేదు. అది ఆ సినిమా ఆ ఎమోషనల్ సీను ఉన్నా ఒకటే లేకపోయినాడు. బట్ ఏంటంటే అది పెద్దగా నెగిటివ్ అయితే అన్నాం, ఎందుకంటే అంత 80% నవ్వించినప్పుడు ఒక 20% ఏదో ఒక చిన్న ఎమోషన్ సీన్ పెట్టినా తప్పేం లేదనిపించింది. కొంచెం ఓకే, కొంచెం డౌన్ అయింది. బట్ స్టిల్ ఇట్స్ నాకేం పెద్ద హ్యూజ్ బ్లండర్ ఏం కాదు. ఓకే, ఇది సినిమా అన్నాక ఏది 100% పర్ఫెక్ట్ కాదు. సో ఈ ఒక్క 15 minutes సెకండ్ హాఫ్లో తప్ప మిగతా అంతా 1 hour 45 minutes నాన్ స్టాప్ నవ్వు. ఈ ఎన్నో డైలాగులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ఉంటుంది శ్రీ విష్ణు గారిది, ఇది ఇంటర్వెల్లో ఆయన అంటాడు అనమాట, సింగిల్స్కి దేవుడు అన్నాడు, అల్లా ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు అంటే యేసు ప్రభువు కూడా ఉన్నాడు అనే డైలాగ్ని ఓ అని ఒక సౌండ్ యాడ్ చేస్తాడు. ఆ సౌండ్తోనే నవ్వు వచ్చేస్తుంది జనాలకి. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ శ్రీ విష్ణు. అతని సౌండ్స్తో కొన్ని డైలాగ్స్కి సౌండ్, అతని స్టైల్ ఆఫ్ డైలాగు, అతని స్టైల్లో అతని డైలాగ్ మాడ్యులేషన్తో ఆ కామెడీ పండించగలడు అనమాట. శ్రీ విష్ణు స్ట్రెంగ్త్ ఇది. హీ కెన్ కన్వర్ట్ ఎ నార్మల్ డైలాగ్ ఇంటూ ఎ హిలేరియస్ డైలాగ్. అది స్ట్రెంగ్త్. అది నిజంగా అది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతను మినిమం గ్యారంటీ హీరో అయిపోతాడు. నిజంగా అల్లరి నరేష్ గారు ఒకప్పుడు అల్లరి నరేష్ గారు ప్రతి సినిమాలో నవ్వించి ఒక మార్కెట్ వచ్చిందనమాట. అలాగే స్లోగా శ్రీ విష్ణు గారికి ఒక మార్కెట్ వస్తున్నది. నిజంగా చెప్తున్నాను, అసలు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది అసలు. ఇది అదే అల్లా ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, ఆ డైలాగు, అదే పావురాలు ఎగరట్లేదంటే మందు పోసాను, అలా ఇంకా నాన్ స్టాప్. ఇంకోటి బాలకృష్ణ గారిది మావయ్య అనమ్మ అనే లెజెండ్ సినిమా డైలాగు హైలైట్ ఉంటుంది అసలు. అది వెన్నెల కిషోర్ గారిది కూడా చాలా ఉన్నాయి. ఒక డైలాగ్ చెప్తాను, అది ఏంటది, అది ఆడి షోరూంలో కేతికా శర్మ గారు ప్లే చేసిన క్యారెక్టర్, ఆవిడకి ఒక అసిస్టెంట్ ఉంటుంది అసిస్టెంట్. ఆ అసిస్టెంట్ ఆవిడ కూడా కొంచెం సైడ్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా. బట్ ఆవిడ వాయిస్ కొంచెం వెరైటీగా ఉంటే వెన్నెల కిషోర్ గారు అబ్బా ఏం వాయిస్ ఇది, బా నీ చేత సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పి ఉంటే తండేల్ సినిమా ఫిడేల్ అయ్యేది. అది అసలు ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి, ఆ డైలాగ్కి పర్ఫెక్ట్ సింక్. నవ్వు అసలు థియేటర్లు అందరూ నవ్వుతున్నారు అసలు. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వు. ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చేయండి భయ్య. నేనైతే చెప్తా, సమ్మర్ హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ అలాగూ స్కూల్స్ ఉండవు, నేను రికమెండ్ చేస్తాను, వాచ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఒక్క బూత్ పదం లేదు భయ్య, ఒక్క బూత్ లేకుండా కామెడీ పండించడం చాలా కష్టం. అది శ్రీ విష్ణు గారు వెన్నెల కిషోర్ ఇద్దరు ఆ కాంబినేషను వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో ఇలాంటి కామెడీ సీన్స్ అవసరం. చాలా నచ్చింది ఈ సినిమా. 3/5 3.25/5 కూడా ఇచ్చేస్తాను. చాలా బాగుంది, రికమెండెడ్, వెల్ డన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ సమ్మర్. కంగ్రాచులేషన్స్ టు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, కార్తిక్ రాజు గారు, ఎంటైర్ టీమ్, గీతా ఆర్ట్స్ టీమ్ అండ్ బనివాస్ గారు. కాంగ్రెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సింగిల్. ఇట్స్ రికమెండెడ్, వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్, కమ్ అవుట్ హ్యాపీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇంకేం చెప్పాలి, ఫస్ట్ హాఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్గా చాలా మూమెంట్స్ ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారి డ్యాన్స్ ఒకటి ఉంటుంది ఆడి షోరూంలో, ఆయన డ్యాన్స్ ఒకటి వేస్తాడు, హైలైట్ ఉంటుంది భయ్య. ఆ లుంగితో డ్యాన్స్ వేస్తాడు వెన్నెల కిషోర్, హైలైట్ సీన్ అది, అదొక హైలైట్. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రతి లైను. విజయ్ దేవరకొండ గారి ఒకటి ఉంటుంది, ఇది ఏంటది, వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అని, అది కూడా ఇమిటేట్ చేస్తాడు ఈయన శ్రీ విష్ణు గారు. సూపర్ ఉంటుంది అది కూడా సూపర్ ఉంటుంది. ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే. విజయ్ దేవరకొండ గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారిని కూడా కొంచెం రెఫరెన్స్ ఉంటుంది. ఒంటరి వాడిని నేను సాంగ్ క్లైమాక్స్లో. అంతే భయ్య, నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా నాకు నచ్చింది. నిజంగా చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చూశాను. రికమెండెడ్, పక్కా సూపర్ డూపర్ హిట్ సినిమా. చూసేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్ భయ్య.